రాజమండ్రిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే దీని వెనుక భారీ కుట్ర ఉందంటున్నారు భరత్. దీనిపై మార్కండేయ గుడిలో ప్రమాణానికి కూడా సిద్ధమని సవాల్ విసిరారు. రాజమండ్రిలో వైసీపీ ప్రచార రథం తగలబడ్డ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది అధికార పార్టీ పనేనని వైసీపీ ఆరోపిస్తుంటే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ నెల 28న అర్ధరాత్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎస్టేట్లో నిలిపిన పార్టీ ప్రచార రథం తగలబడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్న టీడీపీ నేతలే ఈ ఘటనకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు మార్గాని భరత్. రాజమండ్రిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడలేదని చెప్పారు. దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, టీవీల్లో కూడా చూపిస్తూ ఉన్నారు. మరి మొన్ననే రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ మేము చేసాము, దానికి సంబంధించి బోర్డ్స్ ఉన్నాయి, శిలాఫలకాలు ఉన్నాయని అవన్నీ కూడా ఏ రకంగా ధ్వంసం చేశారు, వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా అపాలజీస్ చెప్పారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రథం తగలబడ్డ ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో మరో ట్విస్ట్ బయటపెట్టారు పోలీసులు. ఈ వ్యవహారంపై తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు భరత్ కార్యాలయంలోని ప్రచార రథాన్ని దగ్ధం చేసింది లంగేటి శివాజీ అనే వైసీపీ కార్యకర్తేనని స్పష్టం చేశారు. 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అనే అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి, ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకున్నాడు. మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ రెండూ కూడా తీసుకొని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథం ఉందో వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే పోలీసుల వాదనను తీవ్రంగా తప్పుపడుతున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. పోలీసులు చెబుతున్న శివాజీ అనే వ్యక్తి తమ పార్టీలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదని, అలాంటి వ్యక్తిని తన తండ్రికి ముఖ్య అనుచరుడని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏ రకంగా మీరు ధృవీకరిస్తారని అడుగుతున్నా. నెల రోజుల ముందు పార్టీలో కూడా ఏం రాలా, ఇక్కడ వచ్చి తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అన్నయ్య గారు, బాబాయ్ గారు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అసలు అతని పేరు కూడా నాకు తెలియదు. అతను తీసుకొచ్చి మా నాన్నగారు ప్రధాన అనుచరుడు అనే పదం చెప్పడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి గతంలో 2 నెలల క్రితం మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పర్సన్గా కనబడుతూ ఉన్నాడు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో అన్ని షేర్లు చేయడము అంటే ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగము. నేను ఇంకొక అంశం చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాంట్లో అతను 28వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల దాకా మద్యం సేవించాడని చెప్పే పదం చెప్పారు. అంటే ఇక్కడే మార్గాని ఎస్టేట్స్ ఆవరణలోనే 3 గంటల మద్యం తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలడా? అతను మళ్ళీ అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతను అల్యూమినియం షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బండిలోంచి పెట్రోల్ కవర్లోకి తీసుకొని దాన్నేమో మస్కిటో చక్రానికి చుట్టి అగ్గిపుల్లలు పెట్టి ఇంత పథకం టైర్ దగ్గర పెట్టి ఒక వ్యక్తి ఎట్లా చేయగలరు? మరోవైపు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాత్రం సింపతి కోసం వైసీపీ నేతలు వారి పార్టీ వాహనాన్ని వారే దహనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. పైపెచ్చు ఈ వ్యవహారాన్ని తమ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా దురదృష్టకరం.
రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఓటమి భయంతో, ఓరవలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించల. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ, సానుభూతి కోసం వాహనాన్ని తగలబెట్టుకున్నారన్న ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యల్ని ఖండించారు మార్గాని భరత్. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందని, శివాజీ వెనక ఎవరున్నారో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రమేయం లేదని ఆదిరెడ్డి వాసు ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు. నా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండే స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా. మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండే స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొత్తానికి రాజమండ్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సై అంటారా? మీడియా సమక్షంలో ఆయన ఏం చెప్పబోతున్నారు? భరత్ సవాల్ను స్వీకరించి రాజమండ్రి మార్కండేయ గుడికి వెళ్తారా? చూడాలి.